వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒక వీడియో వినిపిస్తాను. Dharma and religion is not same, and all religions also not same. The entire world is burning due to religious conflict. Bharat was divided in 25-20 due to denominational conflict, religious conflict. Dharma includes everyone. Religion excludes everyone. Dharma unites society, and religion divides society. All religions are same, not at all. This is Ramayana. There is not a single sentence. You follow Ramayana. If you will not follow Ramayana, will not pray Lord Ram, you will go to Naka. No, not at all. This is my life. विष्णु पुराण एक वाक्य नहीं लिखा है कि केवल भगवान विष्णु ही पूजा योग्य है, विष्णु पुराण को ही मानो. अगर नहीं मानोगे तो नरक में जाओगे. नहीं लिखा है ये. విన్నారు కదా, ఇది కోర్టుకు సంబంధించిన వాదోపవాదాలది. అందుకే నేను వీడియో చూపించలే, వాయిస్ వినిపించాను. ధర్మం వేరు, మతం వేరు. సనాతన ధర్మం ఎవరిని నరకం పేరుతో భయపెట్టదు. అన్ని మతాలు ఒకేలా ఉంటాయన్న భ్రమను అశ్విని ఉపాధ్యాయ్ గారు తన వాదనలతో పటాపంచలు చేశారు. ఆయనకు జయహో అని చెప్పాలి. నిజంగా ఆయన అప్రిషియేట్ చేయాలి. ఆయన గట్స్కి మెచ్చుకోవాలి. ఇలాంటి న్యాయవాదులు కావాలి అని కోరుకోవాలి. శబరిమల కేసులో మతపరమైన ఆచారాలపై కోర్టు జోక్యం గురించి సాగుతున్న చర్చను అశ్విని ఉపాధ్యాయ్ మరియు తుషార్ మెహతా గారు తన వాదనలను వినిపించారు. తుషార్ మెహతా సోలిసిటర్ జనరల్ ఒక లౌకిక కోర్టు మతంలో ఏది మూఢనమ్మకమో నిర్ణయించలేదు. చట్టం గురించి జడ్జిలకు తెలుసు, కానీ మతపరమైన నమ్మకాలను నిర్ణయించే అధికారం కోర్టులకు లేదు. ఇక ధర్మం వర్సెస్ మతం గురించి మాట్లాడాల్సిన సమయంలో ధర్మం మరియు మతం మధ్య తేడాపై చర్చ జరిగింది. అశ్విని ఉపాధ్యాయ్ గారు ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్వచ్ఛమైన హిందీలో వివరించగా కోర్టులో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. అశ్విని ఉపాధ్యాయ్ గారు కోర్టులో ధర్మం మరియు మతం మధ్య ఉన్న తేడాను ఇలా వివరించారు. ధర్మం మరియు మతం అనేవి ఒకటి కావు. అలాగే ప్రపంచంలోని అన్ని మతాలు కూడా సమానం కావు. మతపరమైన విభేదాల వల్లే ప్రపంచవ్యాప్తంగా అనేక గొడవలు జరుగుతున్నాయి. గతంలో భారత్ కూడా మతపరమైన రాజకీయాల వల్లే 25 ముక్కలుగా విడిపోయింది. ధర్మం అందరినీ కలుపుతుంది, కానీ మతం మనుషులను వేరు చేస్తుంది. ధర్మం సమాజాన్ని ఒకటిగా ఉంచుతుంది, మతం సమాజాన్ని విభజిస్తుంది. అశ్విని గారు రామాయణం, విష్ణు పురాణం, భగవద్గీత, దుర్గా సప్తశతి మరియు ఆర్య సమాజ గ్రంథాలను చూపిస్తూ కూడా మాట్లాడారు. ఈ గ్రంథాల్లో ఎక్కడా కూడా మా దేవుడినే కొలవండి, మా గ్రంథాన్నే నమ్మండి, లేకపోతే మీరు నరకానికి వెళ్తారు అని రాసి లేదు అని చెప్పారు. హిందూ ధర్మం ఎవరిని భయపెట్టదు, అందరినీ సమానంగా గౌరవిస్తుంది. సనాతన ధర్మాన్ని అన్ని మతాలతో పోల్చకండి, ఎందుకంటే అన్ని మతాలు ఒకేలా ఉండవు. ఇతర మతాల్లాగా హిందూ ధర్మ గ్రంథాలు దేవుడిని నమ్మని వారికి నరకం లేదా జన్నాస్ ప్రాప్తిస్తుందని భయపెట్టవు. ఈ ఖచ్చితమైన వాదనలతో అశ్విని ఉపాధ్యాయ్ గారు హిందూ వ్యతిరేక ఆలోచనలు ఉన్న వారికి నోరు మెదపకుండా చేశారు. అంతేకాకుండా ప్రకృతిలో ఏది సమానం కాదని వివరిస్తూ ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. చెట్లన్నీ ఒకేలా ఉండవు, పక్షులన్నీ ఒకేలా ఉండవు, జడ్జిలందరూ ఒకేలా ఉండరు, డాక్టర్లందరూ ఒకేలా ఉండరు, మనుషులందరూ ఒకేలా ఉండనప్పుడు మనుషులు సృష్టించిన అన్ని మతాలు కూడా సమానం కావు. ఈ వాదనలు విన్న తర్వాత కోర్టులో కొద్దిసేపు నిశ్శబ్దం ఆవరించింది. జాతీయ భద్రత మరియు సామాజిక ఐక్యతకు ధర్మం ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. ఆ తర్వాత కోర్టు కూడా అయ్యప్ప స్వామి శబరిమల ఆలయానికి సంబంధించి ఒక పాజిటివ్ తీర్పును కూడా ఇచ్చింది. ఏదేమైనా అశ్విని ఉపాధ్యాయ్ గారు లాంటి లాయర్ల అవసరం ఈరోజు సమాజానికి చాలా ఉంది. ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు వింటుంటే గూస్ బంప్స్ వచ్చినాయి. దీనికి సంబంధించి కోర్టు మనం ఆన్లైన్లో కూడా చూడొచ్చు, దొరుకుతుంది, చూడండి. ఏదేమైనా కానీ ధర్మం గురించి, మతం గురించి తేడాను ఇంత గొప్పగా వివరించిన ఆయనకు మనస్ఫూర్తిగా పాదాభివందనాలు. మీరు కూడా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తున్నానండి, ఈ మధ్యకాలంలో కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది కూడా. ఫస్ట్ వీక్ శాలరీస్ కోసం చాలా ఇబ్బంది ఉంటుంది. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఈ ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాను. మీ అందరి సహకారం ఉంటుంది అనే ధైర్యంతోనే ఆ సహకారాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. సహకారం అందించాలి అంటే నేను చెప్పవసరంలే, సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నామండి. కొన్నిసార్లు చాలామంది కాల్ చేసి ఫెయిల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఫోన్పేకి లిమిట్ ఇచ్చారు కాబట్టి అంతకు మించి ఒక 10 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అంటే ఆగిపోతుంది. అందుకే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. సో ఈ నెల ఆర్ వాయిస్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాల్సిన బాధ్యత మీదే.
అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళందరితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్.